వెల్కమ్ టు పెనుగొండ టైమ్స్ న్యూస్ కు స్వాగతం సుస్వాగతం. వైఎస్ఆర్ కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గంలో వేల ఎకరాల దళితులు బలహీన వర్గాలకు చెందిన భూమి ప్రభుత్వ భూమిని కబ్జా చేయడంలో వైఎస్ఆర్సీపీకి కూటమి ప్రభుత్వ నేతలు తగ్గేదే లేదన్నట్టు ప్రవర్తిస్తున్నారని తక్షణమే స్వాధీనం చేసుకుని పేదలకు పంచిపెట్టాలని లోక్ తాంత్రిక జనతా దళ్ అధ్యక్షులు బురగరత్నం డిమాండ్ చేశారు. కడప జిల్లా పోరుమామిళ్ల పట్టణంలో వారు మీడియా సమావేశంలో మాట్లాడుతూ బద్వేల్ పోరుమామిళ్ల మండలాల్లో నిలిచిపోయిన రోడ్డు విస్తరణ పనులు పునః ప్రారంభించాలని డిమాండ్ చేశారు. కాశీనాయన మండలంలో దాదాపు 2000 ఎకరాల భూమిని వైఎస్ఆర్సీపీ నాయకులు ఆక్రమించి హైదరాబాదు, రాయచూరు, విజయవాడ, రాజమండ్రి, తెలంగాణ, గుంటూరు, తాడిపత్రి, బెంగళూరు తదితర ప్రాంతాలకు చెందిన రాజకీయ నాయకులు, భూస్వాములు నకిలీ పట్టాదారు పాసుపుక్కులు పత్రాలతో ప్రభుత్వ భూములను బహిరంగంగా ఆక్రమిస్తే మీకేమి మేమేమి తక్కువ అన్నట్లు ప్రస్తుత కూటమి ప్రభుత్వ నేతలు నాయకులు యథేచ్ఛగా ఆక్రమించి స్థానికులకు సెంటు భూమి దక్కనీయకుండా చేశారన్నారు. ఆ భూములను పేద ఓటర్లకు, నియోజకవర్గంలోని పేద ఓటర్లకు పంపిణీ చేయాలి, పంచాలి అని డిమాండ్ చేస్తున్నాం. బీజేపీ, టీడీపీ, జనసేన హిందువులు కాదు, వీళ్ళు యురేషియన్లు, ఆర్యన్లు, విదేశీయులు. కాశీనాయన గుడి కట్టడాలను కూల్చిన దుర్మార్గులు వీళ్ళు. వీళ్ళని క్విట్ ఇండియా అని, క్విట్ బద్వేల్ నియోజకవర్గం అని డిమాండ్ చేస్తున్నాం. నియోజకవర్గంలో భూ సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. ప్రజలు, ఓటర్లు రెవెన్యూ అధికారుల చుట్టూ తిరుగుతున్న ఇబ్బందులు పడుతున్నారు కానీ పరిష్కరించట్లేదు. ఈ సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నాం. బద్వేలు నియోజకవర్గం అంతటిలో పంటలు పండించే రైతుకు భూమి ఇవ్వాలి, పండించిన పంటకు లాభదాయక ధర అందించాలని డిమాండ్ చేస్తున్నాం. పంటలకు లాభదాయక ధర ఇవ్వని, పండించే వాడికి భూమిని ఇవ్వని పార్టీలను ఓడిద్దామని పిలుపునిస్తున్నాం. బద్వేలు నియోజకవర్గంలో పరిశ్రమలు తీసుకురావాలి, దిగుమతులను ఆపాలి, ప్రైవేటీకరణను ఆపాలి. ప్రభుత్వ పబ్లిక్ సెక్టర్ పరిశ్రమలను నియోజకవర్గంలో 7 మండలాల్లో ఏర్పాటు చేసి వలసలను తగ్గించి మరి ఉద్యోగులు నియోజకవర్గంలోనే ఉంటూ కుటుంబాలతో కలిసి ఉండే ఒక మంచి కుటుంబ వ్యవస్థ కోసం పనిచేయాలని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా నియోజకవర్గంలో మహిళలకు 50% వాటా తీసుకురావాలి, అది వెంటనే ఇవ్వాలి. హిందూ కోడ్ బిల్లును అమలులో తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నాం. బీసీలకు 50% న్యాయమైన వాటా కోసం మండల సిఫార్సుల అమలు కోసం డిమాండ్ చేస్తున్నాం. ముస్లింలకు సాచా రిపోర్ట్ను అమలు చేయమని, వక్ఫ్ బోర్డు ద్వారా చేస్తున్న అన్యాయాన్ని, సిఏఏ, ఎన్ఆర్సీ, ఎన్పిఆర్ ద్వారా చేస్తున్న అన్యాయాన్ని ఆపాలి అని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా క్రిస్టియన్లకు పాస్టర్ ప్రవీణ్ పగడాలను హత్య చేశారు, హైదరాబాద్ లో హత్య చేసి రాజమండ్రిలో విడిచిపెట్టారు. క్రిస్టియన్లకు, క్రైస్తవులకు రక్షణ లేదు. రాజ్యాంగబద్ధమైన రక్షణను, సమానత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఎస్సీలను మానవులుగా, మాదిగలుగా విభజించి పాలకులు కాకుండా అడ్డుకుంటున్న పార్టీలను ఓటుతో బుద్ధి చెబుదాం, ఓడిద్దాం రమ్మని పిలుపునిస్తున్నాం. పాలకులు అవుదాం, మన న్యాయమైన వాటాను తెచ్చుకుందామని మాలా మాదిగలకు, ఎస్సీలకు పిలుపునిస్తున్నాం. జూన్ 1 ఢిల్లీలో జరిగే జాతీయ మహాసభకు బద్వేల్ నియోజకవర్గం నుంచి, రాయలసీమ నుంచి రమ్మని ఆహ్వానిస్తున్నాం. మహారాష్ట్రలో జరిగే ఎల్జేడీ, లోక్ తాంత్రిక్ జనతా దళ్, భారతీయ పార్టీల 3వ కూటమికి హాజరుకమ్మని బద్వేల్ నియోజకవర్గంలో 7 మండలాల ప్రజలకు పిలుపునిస్తున్న భారతీయ పార్టీల 3వ కూటమి నాయకుడు, ఎల్జేడీ, లోక్ తాంత్రిక్ జనతా దళ్ ప్రెసిడెంట్, ఆంధ్రప్రదేశ్ ప్రెసిడెంట్, 2021 ఉప ఎన్నికల ఎమ్మెల్యే అభ్యర్థి బురగరత్నం పిలుపునిస్తున్నాం.